ఎంతసేపు అయింది కరెంట్ పోయి? గంట పొద్దున కరెంట్ ఉండలేదు, అసలు పోనే పోతాం, నీళ్ళు కూడా లేదు సార్. పాపను ఆపరేషన్ తీసుకుపోయిన వెంటనే అన్నీ రెడీ చేసినాక కరెంట్ పోయింది. మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ 1 గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళి పాప కుక్కల బాక్స్లో పెట్టి కొంచెం వస్తుందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంట్ పోయి గంట అవుతుంది, ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. లోపల పరిస్థితి ఎట్లున్నదని ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చున్నామో మేము ఉన్నాం కదా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు సిస్టర్లు డాక్టర్లు. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు, జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో పిల్లలకు, చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలు అయి ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్న పిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, కలెక్టరేట్కు కూతబెట్టుకు దూరంలో లేదు, ఇది డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని అని కోరుకుంటున్నాను.